శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఈ 12 నెలల్లో ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష మరియు బహుళపక్ష ఏకాదశి తిథి వివరాలు, ఏ రోజుల్లో వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చాయి, వాటి పేర్లు అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ప్రతి సంవత్సరం మనకి 24 ఏకాదశి తిథులు అయితే వస్తాయండి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి తిథి మరియు బహుళపక్షంలో ఒక ఏకాదశి కలిపి 12 నెలలకు 24 ఏకాదశి తిథులు అయితే వస్తాయి. ఒక్కొక్క సంవత్సరం మనకి అధిక మాసం ఉంటుంది, అప్పుడు 26 ఏకాదశి తిథులు అయితే వస్తాయి. పంచాంగం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. ఏకాదశి తిథి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. విష్ణు ప్రీతి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అందుకని ఏకాదశి తిథి వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా 2026 సంవత్సరంలో జనవరి నెలలో వచ్చే ఏకాదశి తిథి వివరాలు తెలుసుకుందాం. 2026 జనవరి 14 బుధవారం, పుష్య బహుళ ఏకాదశి, దీనిని షట్టిల ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు మాఘ శుక్ల ఏకాదశి, దీనిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. 2026 జనవరి 29 గురువారం రోజు వచ్చింది. ఇప్పుడు మాఘ బహుళ ఏకాదశి 2026 ఫిబ్రవరి 13 శుక్రవారం రోజు వచ్చింది. దీనిని విజయ ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు పాల్గొన శుద్ధ ఏకాదశి 2026 ఫిబ్రవరి 27 శుక్రవారం రోజు వచ్చింది. దీనిని ఆమలికి ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు పాల్గొన బహుళ ఏకాదశి 2026 మార్చి 14 శనివారం రోజు వచ్చింది. దీనిని పాపమోచని ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు చైత్ర శుద్ధ ఏకాదశి 2026 మార్చి 29 ఆదివారం రోజు వచ్చింది. దీనిని కామద ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు చైత్ర బహుళ ఏకాదశి 2026 ఏప్రిల్ 13 సోమవారం రోజు వచ్చింది. దీనిని వరుదిని ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు వైశాఖ శుద్ధ ఏకాదశి తిథి 2026 ఏప్రిల్ 27 సోమవారం రోజు వచ్చింది. దీనిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు వైశాఖ బహుళ ఏకాదశి తిథి 2026 మే 13 బుధవారం రోజు వచ్చింది. దీనిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి 2026 మే 27 బుధవారం రోజు వచ్చింది. దీనిని సర్వే ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి 2026 జూన్ 11 గురువారం రోజు వచ్చింది. ఇప్పుడు నిజ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తిథి 2026 జూన్ 25 గురువారం రోజు వచ్చింది. దీనిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు నిజ జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి 2026 జూలై 10 శుక్రవారం రోజు వచ్చింది. దీనిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి 2026 జూలై 25 శనివారం రోజు వచ్చింది. దీనిని దేవసైని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు ఆషాఢ బహుళ ఏకాదశి తిథి 2026 ఆగస్టు 9వ తేదీ ఆదివారం రోజు వచ్చింది. దీనిని కామికా ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు శ్రావణ శుద్ధ ఏకాదశి తిథి 2026 ఆగస్టు 23 ఆదివారం రోజు వచ్చింది. దీనిని శ్రావణ పుత్రద ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు శ్రావణ బహుళ ఏకాదశి 2026 సెప్టెంబర్ 7 సోమవారం రోజు వచ్చింది. దీనిని అజ ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు భాద్రపద శుద్ధ ఏకాదశి తిథి 2026 సెప్టెంబర్ 22 మంగళవారం రోజు వచ్చింది. దీనిని పార్శ్వ ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు భాద్రపద బహుళ ఏకాదశి 2026 అక్టోబర్ 6 మంగళవారం రోజు వచ్చింది. దీనిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు ఆశ్వీజ శుద్ధ ఏకాదశి తిథి 2026 అక్టోబర్ 22 గురువారం రోజు వచ్చింది. దీనిని పాపాంకుశ ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు ఆశ్వీజ బహుళ ఏకాదశి తిథి 2026 నవంబర్ 5 గురువారం రోజు వచ్చింది. దీనిని రమా ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి తిథి 2026 నవంబర్ 20 శుక్రవారం రోజు వచ్చింది. దీనిని దేవుత్తాన ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు కార్తీక బహుళ ఏకాదశి తిథి 2026 డిసెంబర్ 4 శుక్రవారం రోజు వచ్చింది. దీనిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పుడు మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి 2026 డిసెంబర్ 20 ఆదివారం రోజు వచ్చింది. దీనిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇవేనండి 2026 సంవత్సరంలో జనవరి నెల నుండి డిసెంబర్ నెల వరకు ఉన్నటువంటి ఏకాదశి తిథి వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.